తెలుగు సినిమా రంగానికి పలు కొత్త దర్శకులను పరిచయం చేసిన నటుడు నాగార్జున అక్కినేని ఇప్పుడు తన 100వ చిత్రం కోసం కూడా అదే రీతిని కొనసాగిస్తున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం నాగార్జున తన 100వ సినిమా కోసం తమిళ దర్శకుడు అయిన కార్తీక్ దర్శకత్వంలో నటించబోతున్నారని తెలుస్తోంది. కార్తీక్ గతంలో తమిళంలో నితాం ఓరు వానం అనే సినిమాను రూపొందించారు. అదే చిత్రం తెలుగులో ఆకాశంగా అనువాదమైంది. ఈ సినిమా తెలుగులో పెద్దగా విజయం సాధించకపోయినా కార్తీక్ కథ చెప్పే తీరుతో నాగార్జున చాలా ఇంప్రెస్ అయినట్లు సమాచారం. ప్రస్తుతానికి స్క్రిప్ట్ 2వ భాగం పనులు జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ శత చిత్రం మాఫియా నేపథ్యంతో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. అక్కినేని ఫ్యాన్స్ కి కావలసిన అన్ని హంగులు కూడా ఇందులో ఉండనున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో నాగార్జున 100వ చిత్రం కోసం మొదట గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఆ కథలో నాగార్జున అఖిల్ కలిసి తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారని భావించారు. కానీ ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతం తాత్కాలికంగా పక్కకు పెట్టినట్లు సమాచారం. నా సామిరంగా విజయం తరువాత నాగార్జున ఇంతవరకు పూర్తి స్థాయి హీరోగా ఏ చిత్రానికి కమిట్ కాలేదు. ప్రస్తుతం తెరకెక్కుతున్న కుబేరా, కూలీ సినిమాలో ఆయన ముఖ్య పాత్రల్లో ఉన్న కథ మొత్తం ఆయనపై ఆధారపడి ఉండదు. ఇప్పుడంతా 100వ చిత్రంపై ఫోకస్ పెట్టారు నాగార్జున. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.